గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం ఎడిషన్ ఆఫ్ టూ వెక్టార్స్ డెఫినేషన్ ఒకటి డిస్కస్ చేసుకున్నాము. వాటి మీద సమ్స్ ఇప్పుడు చేద్దాము. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇఫ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు -1 3 4 2 -1 3 4 2 b equal to 2 1 3 -5 2 1 3 -5 x equal to x1 x2 x3 x4 and capital X equal to a plus b and capital X equal to a plus b, then find the values of x1 x2 x3 and x4. చూడమ్మా, మనకి ఏ వాల్యూ ఏ అనే మ్యాట్రిక్స్ -1 3 4 2, బి అనే మ్యాట్రిక్స్ 2 1 3 -5, ఎక్స్ అనే మ్యాట్రిక్స్ x1 x2 x3 x4. ఇంకేమి ఇచ్చారు కండిషను? అండ్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. చూడమ్మా, మనకి ఇచ్చిన కండిషన్ గివెన్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏ అనే మ్యాట్రిక్స్ని బి అనే మ్యాట్రిక్స్ని యాడ్ చేయాలి. ఏ అనే మ్యాట్రిక్స్ చూడమ్మా, -1 3 4 2. బి అనే మ్యాట్రిక్స్ చూడండి, 2 1 3 -5. ఈ టూ మ్యాట్రిసెస్ని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేయటం అంటే ఏంటిది? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయటం. ఇదిగోండి అమ్మ, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నా చూడండి. -1 + 2 ఫస్ట్ ఎలిమెంట్ ఏ మ్యాట్రిక్స్లో, బి మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్. 3 + 1 ఏ మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంటు, బి మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. 4 + 3 ఏ మ్యాట్రిక్స్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంటు, బి మ్యాట్రిక్స్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంటు. 2 + -5 ఏ మ్యాట్రిక్స్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంటు, బి మ్యాట్రిక్స్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్. చూడమ్మా, యాడ్ చేస్తే ఎలా వస్తుంది మనకి? -1 + 2 3 + 1 4 + 3 2 + -5 అంటే 1 4 7 -3. ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందమ్మా? 1 4 7 -3. ఎక్స్ అనే మ్యాట్రిక్స్ మనకి ఎలా ఉంది? x1 x2 x3 x4 అంటే దీనిని బట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేద్దాము. దట్ ఇంప్లైస్ x1 x2 x3 x4 ఈక్వల్ టు 1 4 7 -3.
కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసామనుకోండి, x1 ఈక్వల్ టు 1, x2 ఈక్వల్ టు 4, x3 ఈక్వల్ టు 7, x4 ఈక్వల్ టు -3. దట్ ఇంప్లైస్ x1 ఈక్వల్ టు 1, x2 ఈక్వల్ టు 4, x3 ఈక్వల్ టు 7, x4 ఈక్వల్ టు -3. ఇవి రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకేనమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If a equal to 2, 3, 1, 6, minus 1, 5. If a equal to 2, 3, 1, 6, minus 1, 5. B equal to 1, 2, minus 1. B equal to 1, 2, minus 1. 0, minus 1, 3. 0, minus 1, 3. Then find the matrix X. Then find the matrix X such that a plus b minus x equal to 0. Such that a plus b minus x equal to 0. చూడమ్మా, మనకి ఇచ్చిన కండిషన్ ఏంటిది? a ప్లస్ b మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు, b అనే మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. గివెన్ a ప్లస్ b మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. మైనస్ ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. అప్పుడు ఏమైంది? a ప్లస్ b ఈక్వల్ టు ఎక్స్. అంటే దట్ ఎంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు a ప్లస్ b. అంటే ఏం చేస్తున్నాం అమ్మా? ఏ అనే మ్యాట్రిక్స్ని బి అనే మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తున్నాము. చూడమ్మా, ఏ అనే మ్యాట్రిక్స్ ఎలా ఉందో మనకి 2, 3, 1, 6, minus 1, 5. బి అనే మ్యాట్రిక్స్ ఎలా ఉందో చూడమ్మా. 1, 2, minus 1, 0, minus 1, 3. 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేయటం అంటే ఏంటిది? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయటం. ఇదిగోండి అమ్మ, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నా చూడండి. 2 ప్లస్ 1 ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏ మ్యాట్రిక్స్లో, బి మ్యాట్రిక్స్లో కూడా ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. 3 ప్లస్ 2 ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, బి మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. 1 ప్లస్ మైనస్ 1 ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్, బి మ్యాట్రిక్స్ ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్. 6 ప్లస్ 0 ఏ మ్యాట్రిక్స్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, బి మ్యాట్రిక్స్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. -1 ప్లస్ -1 ఏ మ్యాట్రిక్స్లో సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, బి మ్యాట్రిక్స్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్. 5 ప్లస్ 3 ఏ మ్యాట్రిక్స్ సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్, బి మ్యాట్రిక్స్ సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్. ఇదిగోండి అమ్మ, యాడ్ చేస్తున్నా చూడండి. 3, 5,
0, 6, -2, 8. అంటే ఎక్స్ అనే మ్యాట్రిక్స్ మనకు ఎలా వచ్చిందమ్మా? 3, 5, 0, 6, -2, 8. దిస్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ డెఫినేషన్ చూడండమ్మా. స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ డెఫినేషన్, స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ని ఏదైనా ఒక నెంబర్ k అనే నెంబర్తో మల్టిప్లై చేస్తాము. అలా మల్టిప్లై చేస్తే ఆ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది దాని గురించి అన్నమాట. స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఒకసారి డెఫినేషన్ చూద్దాం అమ్మా. డెఫినేషన్ చూడండి అమ్మా. లెట్ క్యాపిటల్ A be a matrix of order m by n. Let capital A be a matrix of order m by n. దీన్ని m cross n అని కూడా చదవచ్చమ్మా. అండ్ k is any scalar. అండ్ k is any scalar. k అనేది ఒక స్కేలార్ తీసుకున్నాం అంటే ఒక నెంబర్ని తీసుకుంటున్నాము. దెన్ m by n matrix obtained, then m by n అంటే సేమ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ obtained by multiplying each element of A by multiplying each element of A by multiplying each element of A by a number k is called scalar multiplication of A. And it is denoted by Ka. ఒకసారి డెఫినేషన్ చూడండి అమ్మా. స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. లెట్ క్యాపిటల్ A బి ఎనీ మ్యాట్రిక్స్. ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాము అండ్ k ఈజ్ ఏ స్కేలార్. k అనేది ఒక స్కేలార్ తీసుకున్నాం అంటే ఒక నెంబర్. దెన్ m by n మ్యాట్రిక్స్ obtained. m by n మ్యాట్రిక్స్ అంటే మనం ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నాము దాని ఆర్డర్ ఎంతైతే ఉందో అదే ఆర్డర్ కలిగిన మ్యాట్రిక్స్ వస్తుంది. ఎలాగా? బై మల్టిప్లయింగ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ A బై k.
అంటే ఏ మ్యాట్రిక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కే అనే నెంబర్తో మల్టిప్లై చేస్తాము. అలా మల్టిప్లై చేయటాన్ని స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ అని చెప్పేసి అంటాము. దీనిని ఎలా డినోట్ చేస్తాము అంటే కేఏ అని డినోట్ చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాను. 1 2 3 4 5 6 3 2 1. కే అనే నెంబర్ నేను 2 తీసుకున్నానమ్మా. కే అనే నెంబరు 2 తీసుకున్నాను. నాకు 2a కావాలి అంటే ఏం చేయాలి? ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని 2 అనే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇదిగోండమ్మా, 1 ఇంటూ 2, 2 ఇంటూ 2, 3 ఇంటూ 2, 4 ఇంటూ 2, 5 ఇంటూ 2, 6 ఇంటూ 2, 3 ఇంటూ 2, 2 ఇంటూ 2, 1 ఇంటూ 2. అంటే ఏ అనే మ్యాట్రిక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని మనం 2 అనే నెంబర్తో మల్టిప్లై చేసాము. అలా మల్టిప్లై చేస్తే మనకి 2a అనే మ్యాట్రిక్స్ వచ్చింది. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంతైతే ఉందో 2a మ్యాట్రిక్స్ కూడా సేమ్ ఆర్డర్ ఉంటుంది. ఒకసారి ఇలా స్కేలార్ మల్టిప్లై చేసాం కదా, వాటి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి ఏంటని చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్ మల్టిప్లికేషన్. of matrix. Properties of scalar multiplication of matrix. చూడమ్మా, ఈ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అన్నది. లెట్ క్యాపిటల్ ఏ కామా బి బి ఎనీ మ్యాట్రిసెస్ అండ్ ఆల్ఫా కామా బీటా ఆర్ స్కేలార్స్. చూడమ్మా, ఫస్ట్ ప్రాపర్టీ ఆల్ఫా ఇంటూ బీటా ఏ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఇంటూ ఏ ఈక్వల్ టు బీటా ఇంటూ ఆల్ఫా ఏ. సెకండ్ ప్రాపర్టీ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఏ ఈక్వల్ టు ఆల్ఫా ఏ ప్లస్ బీటా ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఏ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఏ ప్లస్ బీటా ఇంటూ ఏ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఆల్ఫా ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఆల్ఫా ఏ ప్లస్ ఆల్ఫా బి. చూడమ్మా, ఈ థర్డ్ ప్రాపర్టీలో ఇక్కడ యాడ్ చేస్తున్నాం ఏని బిని, అంటే సేమ్ ఆర్డర్ ఉండాలి. ఏకి బికి సేమ్ ఆర్డర్ ఉన్నప్పుడు మాత్రమే మనం యాడ్ చేయగలము. నెక్స్ట్ వీటి మీద సమ్స్ చూద్దామమ్మా. ప్రాబ్లం చూడండి అమ్మా, వీటి మీద ఒక ప్రాబ్లం.
if capital A equal to 1 2 3 3 2 1, capital B equal to 3 2 1 1 2 3 3 2 1 1 2 3, then find the value of value of 3b minus 2a 3b minus 2a. చూడమ్మా, ఫస్ట్ 3b ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ 2a ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇదిగోండమ్మా 3b మైనస్ 2a ఈక్వల్ టు 3 ఇంటూ బి మ్యాట్రిక్స్ 3 2 1 1 2 3 మైనస్ 2 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ 1 2 3 3 2 1. చూడమ్మా 3 ఇంటూ బి మ్యాట్రిక్స్ మైనస్ 2 ఇంటూ ఏ మ్యాట్రిక్స్. ఫస్ట్ 3b ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 9 6 3 3 6 9. నెక్స్ట్ 2a ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 2 4 6 6 4 2. సబ్ట్రాక్షన్ చేస్తున్నానమ్మా. 9 మైనస్ 2 6 మైనస్ 4 3 మైనస్ 6, నెక్స్ట్ 3 మైనస్ 6 6 మైనస్ 4 9 మైనస్ 2. చూడమ్మా వాల్యూ ఎంత వస్తుంది మనకి 7 2 మైనస్ 3 2 7. ఏ అనే మ్యాట్రిక్స్ మనకి 1 2 3 3 2 1, బి అనే మ్యాట్రిక్స్ 3 2 1 1 2 3. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటిది 3b మైనస్ 2a. ఇదిగోండమ్మ ఫస్ట్ 3b మైనస్ 2a 3 ఇంటూ బి మ్యాట్రిక్స్ మైనస్ 2 ఇంటూ ఏ మ్యాట్రిక్స్. బి మ్యాట్రిక్స్ని 3తో మల్టిప్లై చేసాం. 3b అంటే బిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని 3తో మల్టిప్లై చేయాలి. 9 6 3 3 6 9. 2a ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 4 6 6 4 2. తర్వాత 2 మ్యాట్రిసెస్ని సబ్ట్రాక్షన్ చేసాము. సబ్ట్రాక్షన్ చేయటం అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయటమే. 9 మైనస్ 2 6 మైనస్ 4 3 మైనస్ 6 3 మైనస్ 6 6 మైనస్ 4 9 మైనస్ 2. రిజల్ట్ ఎలా వచ్చింది మనకి 7 2 మైనస్ 3 మైనస్ 3 2 7. నెక్స్ట్ డెఫినేషన్ అమ్మా, ప్రొడక్ట్ ఆఫ్ 2 matrices. ప్రొడక్ట్ ఆఫ్ 2 matrices. 2 matricesని మల్టిప్లై చేయటం. ఎలా మల్టిప్లై చేయాలి, వాటి ప్రొడక్ట్ ఎలా ఉంటుంది చూడమ్మా. లెట్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు AIK ఆఫ్ ఆర్డర్ m/n. బి అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకుంటున్నాను. బి ఈక్వల్ టు
bkj of order n by p. అవి 2 మ్యాట్రిసెస్గా తీసుకున్నాను. బి 2 మ్యాట్రిసెస్. Then the matrix C equal to Cij of order m cross p. C equal to Cij of order m cross p. Where Cij equal to sigma k equal to 1 to n aik, sigma k equal to 1 to n aik bkj is called product of a and b, is called product of a and b. It is denoted by AB. చూడండి ఒకసారి, ఈ డెఫినేషన్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఏమీ అర్థం కానట్టుంది. చూడండమ్మా, ఏ ఈక్వల్ టు ఏఐకే ఆఫ్ ఆర్డర్ m by n, b ఈక్వల్ టు bkj ఆఫ్ ఆర్డర్ n by p. 2 మ్యాట్రిసెస్ తీసుకున్నామమ్మా. 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ కంపల్సరీగా మనకు ఒక కండిషన్ జరగాలి. ఆ కండిషన్ ఏంటిది అంటే, ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ నెంబర్ అనేది బి అనే మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితేనే ఆ 2 మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లై చేయగలము. అలా ఈక్వల్ కాలేదు అనుకోండి, ఆ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయలేము. మల్టిప్లై చేయాలి అంటే ఏబి 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలి అంటే కండిషన్ ఏంటిదంటే, ఏ అనే మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ నెంబర్ అనేది బి అనే మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితేనే ఆ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయగలము. చూడమ్మా, ఫస్ట్ అసలుకి మల్టిప్లై చేయాలి అంటే కండిషను ఏ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ నెంబర్, ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. ఈ కండిషన్ జరిగినప్పుడు దెన్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ పాసిబుల్. చూడమ్మా, ఏబి 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలి అంటే కండిషన్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. ఆ కండిషన్ జరిగితేనే మనం ఏని బిని మల్టిప్లై చేయగలము. ఇదిగోండమ్మా, ఆ కండిషన్ జరిగే విధంగానే నేను ఇక్కడ తీసుకున్నాను. ఏ అనే మ్యాట్రిక్స్ ఏఐకే m by n, బి అనే మ్యాట్రిక్స్ bkj n by p. ఇక్కడ కాలమ్స్ n ఉన్నాయి, ఇక్కడ రోస్ n ఉన్నాయి. మరి ఏఐకే ఏంటిది, బీకేజే ఏంటిది అన్నది మీకు డౌట్ వస్తుంది. ఒకసారి దాని గురించి చూడండమ్మా.
ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం. నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ ఇలా తీసుకుంటున్నానమ్మా. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం. అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలం, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. ఇదిగోండమ్మా 2/3, 3/2 ఈ రెండు నెంబర్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అయింది. అందుకని ఇక్కడ రాశానమ్మా ఏ ఈక్వల్ టు ఏఐకే. అంటే ఎలిమెంట్స్ అన్నీ ఇలా ఉన్నాయి, 1 1 1 2 1 3 2 1 2 2 2 3. బి అనే మ్యాట్రిక్స్లో కూడా ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి, 1 1 1 2 2 1 2 2 3 1 3 2. అందుకని ఏ అనే మ్యాట్రిక్స్ని ఏఐకే ఆఫ్ ఆర్డర్ m/n, బి అనే మ్యాట్రిక్స్ బీకేజే ఆఫ్ ఆర్డర్ n/p. అక్కడ ఏ అనే మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ నెంబరు బి అనే మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ నెంబర్స్కి ఈక్వల్ అయింది. అలా ఈక్వల్ అయినప్పుడు సి అనే మ్యాట్రిక్స్ రాసామమ్మా. ఎలాగా? సిఐజే ఆఫ్ ఆర్డర్ m/p అని చెప్పేసి. ఇదిగోండమ్మా ఇక్కడ m ఇక్కడ p. అయితే లోపల సిఐజే అనే ఎలిమెంట్ ఎలా ఉంటుంది? సిఐజే ఈక్వల్ టు సిగ్మా k ఈక్వల్ టు 1 to n ఏఐకే ఇంటూ బీకేజే అలా రాసాము. అంటే ఏఐకే ఇంటూ బీకేజే. దీని మీనింగ్ చూద్దామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సి అనే మ్యాట్రిక్స్లో ఇలా ఎలిమెంట్స్ వచ్చినాయి అనుకున్నాం. C11, C12, C13, C22, C21, C22, C23 ఇలా వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటున్నానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇక్కడ C11 అంటే మీనింగ్ చూడండి అమ్మా. C11 అంటే మీనింగ్ చూడండి. సమ్ ఆఫ్ ది product of the first row elements, sum of the product of the first row elements in capital A, sum of the product of the first row elements in capital A with the corresponding elements of the first column, with the corresponding elements of the first column of B. నెక్స్ట్ క్లాస్లో ఈ డెఫినేషన్ ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుని క్లాస్ కంటిన్యూ చేద్దాము.